కన్యా రాశి వారికి కొంత అనుకూలంగాను మరికొంత ప్రతికూలంగాను కనిపిస్తుంది. లగ్నాధిపతి అయినటువంటి బుధుడు 4వ స్థానంలో సంచారం చేయడం, ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 4వ స్థానంలో సంచారం చేయడం శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవనాన్ని గడపడానికి, విందు వినోద కార్యక్రమాలు జరపడానికి మరియు పాల్గొనడానికి కూడా అవకాశం ఉంది. కొంత ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా కల్పించుకుంటూ ఉంటారు. ఎవరో వచ్చి ఆనందాన్ని పంచకుండా మీకు మీరు ఉండగానే ఆనందాన్ని వెతుక్కుంటూ, తద్వారా ఇతరులను కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రవి మరియు కుజగ్రహాలు కూడా 4వ స్థానంలో సంచారం చేయడం వల్ల అది కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటుంది. ఎక్కువగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి, ప్రయాణాలలో శ్రమ అధికమై ఇబ్బంది పడడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే చిన్న చిన్న వాటికి కోపం తరచుగా రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి కన్యా రాశి వారు కొంచెం ఆ యొక్క కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు లౌక్యాన్ని ప్రదర్శించండి. మీ యొక్క కార్యాలు నిర్విఘ్నంగా జరగడానికి అవకాశం ఉంటుంది.